వాస్తవంగా సోరోస్ డీప్ స్టేట్కి సంబంధించినటువంటి లీడర్ అయితే ఆ సోరోస్కి పూర్తి అండ ఉండి మొదటి నుంచి కూడా ప్రపంచంలోని 40 దేశాల రాజకీయాల్ని మార్చి అక్కడ ఉన్నటువంటి పాలకులని మార్చడానికి కీలకమైన పాత్ర పోషించిన వాడు బరాక్ ఒబామా. బరాక్ ఒబామా ఇప్పుడు కమలా హ్యారిస్కి అండ. బరాక్ ఒబామా మొన్నటిదాకా ఎవరైతే ఇప్పటిదాకా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పటికే అధ్యక్షుడిగానే ఉన్నారు ఇటు ఏదైతే బైడెన్కి అండ. ఈ గ్రూప్తోనే కాంగ్రెస్ పార్టీ సపోర్టింగ్గా ఉంది. ఈ గ్రూప్తోనే డీకే శివకుమార్ కాంటాక్ట్లో ఉన్న, అంటే డీకే శివకుమార్ లింకేజ్ వీళ్ళకి అన్నటువంటిది. అంటే డీకే శివకుమార్ని ఇప్పటిదాకా కర్ణాటక వరకే చూశారు, బట్ ఇంటర్నేషనల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. కమలా హ్యారిస్కి సంబంధించినటువంటి కార్యక్రమంలో డీకే శివకుమార్ పార్టిసిపేట్ చేయడం అన్నటువంటిది అసలు విషయం అర్థమవుతుంది. ఇది యూనిక్ ఎక్స్పీరియన్స్ అంటూ తను కూడా ప్రకటించుకొచ్చారు. ఓవరాల్గా చూస్తే డీప్ స్టేట్ అంటే ప్రపంచం మొత్తం కూడా తమ గుప్పెట్లో ఉండాలి, జాతీయవాదం ఎక్కడా ఉండటానికి వీల్లేదు, జాతీయవాదం ఎక్కడున్నా సరే దాన్ని దెబ్బతీసేటటువంటి దానికోసం ఎన్ని వేల కోట్లు అయినా ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టగలిగేటటువంటి టీం ఇది అన్నటువంటిది చాలా స్పష్టమైంది. డీప్ స్టేట్ టీం అంటే అది ఇప్పుడు డీకే శివకుమార్ ఇన్వాల్వ్మెంట్ ద్వారా అసలు విషయం అర్థమవుతుంది.